హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. విలన్ పార్ట్ నంబర్ 3 అలాగే ఫైనల్ పార్ట్. ముందు పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే అవి చూసాక ఇది చూడండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తన అన్నయ్య చనిపోయాడని తెలిసి ఏడుస్తూ ఉంటుంది నేత్ర. సాయంత్రం అయ్యాక ఆ రోజంతా ఏడ్చి వచ్చి తలనొప్పిగా అనిపిస్తుంటే టీ పెట్టుకోవడానికి బయటికి వస్తుంది. పింటూ మాత్రం బయట్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, "వదినా, అన్నయ్యని ధనుంజయ మనుషులు దొంగచాటుగా కాపు కాసి అటాక్ చేశారంట. దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. అర్జెంటుగా రా" అంటూ చెప్పడంతో కంగారుగా అతని వెనకే వెళ్తుంది నేత్ర. జీప్‌లో వెళ్తుంటే, "ఆ ధనుంజయ్‌కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు వదినా. వాడికి అమ్మాయిలంటే పిచ్చి లేదు. వాడికి మాకన్నా పెద్దగా ఉన్న కొడుకు ఉన్నాడు. వాడు ఫారిన్‌లో ఉంటున్నాడు. అయినా కూడా ఎందుకు ఇప్పుడు నీ కోసం ఇంత పిచ్చి అవుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. నీకోసమే అన్నని మళ్ళీ అటాక్ చేయించాడంట" అనగానే ఆమె మనసు బాధగా మారిపోతుంది. కాసేపట్లో హాస్పిటల్‌కి రావడంతో ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. 2 చోట్ల కత్తిపోట్లు తగిలి అక్కడ కట్టుకట్లి కనిపిస్తాడు విక్రమ్. "అన్నా" అంటూ పింటూ ఏడుస్తూ వెళ్ళగానే విక్రమ్ మెల్లిగా కళ్ళు తెరిచి, "ఏరా, చిప్ దొబ్బిందా? నేను బాగానే ఉన్నాను. ఆ వెధవ ఏడుపు అంటే నాకు పరమ చిరాకు. ఆపుతావా లేదా?" అంటూ కోపంగా చూసేసరికి, "నువ్వు ఎన్నైనా చెప్పు. నీతో రావద్దు అంటూ నన్ను ఆపేస్తూ, నన్ను దూరం పెట్టడం వల్లే నీకు ఇలా జరిగింది. నేనే కనుక నీ వెనకే ఉంటే వా వాళ్ళు వచ్చిన విషయం కూడా నీకు చెప్పేవాడిని. వదిన ఇంట్లో ఉంటోందని కదా నన్ను రావద్దు అనేస్తున్నావు" అంటుంటే ఒక్కొక్క విషయంగా నేత్రకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడు విక్రమ్‌కి ఇలా జరిగింది తన వల్ల. తన కోసం మాత్రమే. ఇంకా ఎందుకో అక్కడ ఉండడం ఆమెకి కరెక్ట్ అనిపించదు. ఆ ధనుంజయ్‌కి తను ఎందుకు కావాలో తెలియకపోయినా విక్రమ్‌కి దూరంగా వెళ్ళిపోతే బావుంటుంది ఏమో అని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు కనుక విక్రమ్‌ని హాస్పిటల్‌లోనే ఉండి చూసుకొని, వద్దన్న అతనికి అన్నీ చేసి పెడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చాక కూడా హెల్ప్ చేస్తుంటే, "నాకేం వద్దు. నేను బాగానే ఉన్నాను" అంటూ సీరియస్‌గా ఆమెని దూరం పెట్టేస్తూ ఉంటాడు విక్రమ్. అతని మనసులో ఏముందో ఆమెకి కూడా అర్థమవుతూనే ఉంటుంది. అతను ఎవరి హెల్ప్ తీసుకోడని, కావాలనే బంధాలకి దూరంగా ఉంటున్నాడని నేత్రకి అర్థమవుతుంది. ఇంతకు ముందు అతనికి దూరంగానే ఉంటూ గమనిస్తే, ఇప్పుడు అతనితోనే ఉంటూ ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది నేత్ర. మధ్యలో పింటూ కూడా తన అల్లరి పనులతో, తింగరి మాటలతో వాళ్ళిద్దరిని నవ్విస్తూ ఉంటాడు. "పింటూ, నీతో మాట్లాడాలి" అంటూ కిచెన్‌లోకి తీసుకెళ్తుంది నేత్ర. "ఏంటి వదినా, ఏమైనా కావాలా చెప్పు. ఇప్పుడే తెచ్చేస్తాను" అంటుంటే, "అవేం వద్దు గానీ, నాకెందుకో నేనిక్కడ ఉండడం మంచిది కాదు అనిపిస్తోంది. నా వల్లే కదా ఆయనకి ఇలా జరిగింది. అదే నేనే దూరంగా వెళ్ళిపోతే" అనగానే పింటూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. "ఏమంటున్నావు వదినా? నువ్వు దూరమైతే అన్నకేమీ కాదు అనుకుంటున్నావా? అదేం కాదు. ఆ ధనుంజయ్ జైలుకి వెళ్ళే వరకు అన్నయ్య నిద్రపోడు. వాడి కోసమే అప్రూవల్‌గా మారిపోయి పోలీస్ ఇన్ఫార్మర్‌గా అయ్యాడు. ఇప్పుడు అన్న కూడా పోలీస్ మనిషే కాబట్టి అన్నని వాళ్ళు కూడా చంపలేరు. కేవలం అటాక్ మాత్రమే చేస్తారు. ఇవన్నీ ఆలోచించి నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. అసలు వాడికి నువ్వెందుకు కావాలో మనం ముందు తెలుసుకోవాలి. అలాగే అన్న ఇప్పుడు లేచే పరిస్థితిలో లేడు కాబట్టి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వసలు బయటికే రాకు. ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేస్తూ ఉండు. అన్నీ అడుగు" అని అంటాడు పింటూ. అతను చెప్పిన మాటలన్నీ నిజమే అనిపిస్తాయి నేత్రకి కూడా. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనని తాత్కాలికంగా పక్కన పెట్టి విక్రమ్‌ని చూసుకుంటూ ఉంటుంది. అలా వారం రోజుల్లో విక్రమ్ మళ్ళీ నార్మల్ అవ్వగానే బయటికి వెళ్ళిపోతుంటే, "అప్పుడే ఎందుకు? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి" అంటుంది మెల్లిగా వచ్చి నేత్ర. ఆమెని ఒకసారి కోపంగా చూసి, "నీలా నేను కూడా ఇంట్లో కూర్చుంటే పనులన్నీ ఎవరు చేస్తారు? అక్కడ నా కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాణభయంతో పిరికివాడిలాగా ఇంట్లో కూర్చోడానికి నేనెవరనుకున్నావు?" విక్రమ్ అంటూ కోపంగా చూసి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలీదు అతను బయటికి వెళ్ళినప్పటినుంచి నేత్ర మనసులో అలజడిగా ఉంటుంది. అతనికి మళ్ళీ ఏమైనా అవుతుందా అని భయపడుతుంటే పింటూ వచ్చి, "ఏమైంది వదినా?" అని అడిగితే విక్రమ్ బయటికి వెళ్ళిపోయిన సంగతి చెప్తుంది. "నాకు చాలా భయంగా ఉంది పింటూ. అవసరమా ఇవన్నీ ఇప్పుడు? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా! ఏంటి అంత తొందర? తన కోసం ఎవరో ఎదురు చూస్తారు అంటున్నారు. అంతగా ఎవరున్నారు?"
అంటూ కోపంగా అడుగుతుంటే, చెప్తాను కానీ, నువ్వెందుకు అన్నయ్య మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? హక్కుగా వెళ్ళొద్దు అంటున్నావు? ఇంతకు ముందు అసలు పట్టించుకునేదానివే కాదుగా అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తుంది నేత్ర. నీకేం తెలియట్లేదు వదినా. నువ్వు తెలియకుండానే అన్నని ఇష్టపడుతున్నావు. అది తప్పేమో అని దూరంగా ఆగిపోతున్నావు. కానీ కాదు. అన్నయ్య చాలా మంచివాడు. పైగా నీకు భర్త. ఆ తాళిబంధమే మీ ఇద్దరిని ఎప్పటికీ కలిపి ఉంచుతోంది. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. మొగుడు ఎలాంటి వాడే అయినా, పెళ్ళాం ఎంత రాక్షసి అయినా వాళ్ళు కలిసే ఉంటారంట. అలా కలిసి ఉండేలా చేయడానికే ఈ పెళ్లి. అలాంటిది మీ ఇద్దరూ మంచివాళ్లే. అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు జీవితాంతం కలిసి ఉండకూడదు? చెప్పు. అన్నకి నువ్వంటే ఇష్టమో కాదో నాకు తెలీదు కానీ, నీకు ఏం జరగనివ్వడు. అది మాత్రం తెలుసు. అవసరం అయితే నీకోసం తన ప్రాణాలనైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు కుమార్ బావ చెల్లివి అని తెలియకముందే ఇలా ఉంటే, తెలిస్తే ఇంకా ఏం చేస్తాడో? అన్నయ్య వెళ్ళేది ఆడపిల్లల్ని ఉంచిన హోంకి. అక్కడ వాళ్ళందరూ సేఫ్‌గా ఉన్నారో లేదో చూడ్డానికి వెళ్ళాడు. ఇంకొక 2 రోజుల్లో వాళ్ళందర్నీ అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ వాళ్ళని ఇంటికి పంపడానికి పోలీసుల హెల్పు తీసుకోవచ్చు కదా! అని అడుగుతుంది నేత్ర. మొత్తం ఎంతమంది అనుకుంటున్నావు వదినా? 200 మంది అనగానే ఒక్కసారిగా నేత్ర గుండె స్కిప్ అవుతుంది. ఏమంటున్నావు పింటూ? అంటూ ఆశ్చర్యంగా అడిగితే, అవును వదినా. నీ నంబర్ 201. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అందులో కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ వస్తే జాగ్రత్తగా పంపేశారు. కానీ మిగతా వాళ్ళని మాత్రం ఎలా పంపాలో తెలియక అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. ఆ ధనుంజయ్ టైం చూసుకుని మళ్ళీ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే చాలా కష్టం కదా! అందుకే అన్న టెన్షన్. ఇంకా నీ విషయం అంటావా? నువ్వే ఆలోచించుకో. ఇంతకు ముందు కంటే అన్న మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నావు. ఎందుకో నీ మనసుని నువ్వే అడుగు అంటూ చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పింటూ. ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది నేత్ర. నిజమే. మొదట్లో అక్కడికి వచ్చినప్పుడు విక్రమ్‌ని చూస్తే భయపడేది. తర్వాత అతని వైపు ఆమె వైపు చూడకపోవడం, కనీసం పట్టించుకోకపోవడం, పింటూతో జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం, అవన్నీ చూసి విక్రమ్ మంచివాడే అని అర్థం చేసుకుని, అతన్ని పట్టించుకోవడం మానేసింది. కానీ మెల్లిమెల్లిగా అతను అంటే ఏంటో తెలుసుకుంటూ, అతన్ని గమనిస్తూ, అతని పనులన్నీ కూడా చేసి పెట్టింది. ఇంకా వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు, విక్రమ్ ఫ్రెండ్ అని తెలిసాక, కుమార్‌ని కాపాడడానికి విక్రమ్ చివరి వరకు ఎంతలా కష్టపడ్డాడో కూడా పింటూ చెప్పాక, విక్రమ్ మీద అభిమానం కలిగింది. కానీ విక్రమ్ హాస్పిటల్‌లో అలా చూసినప్పుడు ఆమె ప్రాణం విలవిలలాడింది. అంత మంచి వ్యక్తికి తన వల్ల అన్ని దెబ్బలు కష్టాలు అవసరమా అనిపించింది. అందుకే దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఇప్పుడు అతన్ని ఎందుకో విడిచిపెట్టాలని అనిపించట్లేదు. దూరంగా వెళ్ళాలి అని ఆలోచన వస్తేనే ఆమె ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తోంది. నిజంగా పింటూ అన్నట్టు నేను ఆ రౌడీని ఇష్టపడుతున్నానా? అని తనని తనే ప్రశ్నించుకుంటుంది నేత్ర. అప్పటి వరకు అలజడిగా ఉన్న ఆమె హృదయం తాను విక్రమ్‌ని ఇష్టపడుతున్నానేమో అని ప్రశ్నించుకోగానే ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. దాంతోనే ఆమెకి సమాధానం దొరికినట్టు అవుతుంది. తెలియకుండానే ఆమె మొహంపై నవ్వు చేరితే, ఆ రౌడీ ఇంక నావాడు అని అనుకోగానే ఆమె గుండె ఉరకలేస్తూ ఉంటుంది. సాయంత్రం పింటూ వచ్చేసరికి కిచెన్‌లో నవ్వుకుంటూ ఏదో పని చేస్తూ నేత్ర కనిపించగానే, ఏంటి వదినా నవ్వుకుంటున్నావ్? చెప్తే నేను కూడా నవ్వుతా కదా! అంటాడు. అదేం లేదు గాని, మీ అన్నకి ఏమంటే ఇష్టం? అదే తినడానికి అంటూ అడిగేసరికి, అన్నకి నాన్ వెజ్‌లో చికెన్ అంటే బాగా ఇష్టం అంటాడు. అవునా? అయితే వెళ్లి ఒక కేజీ చికెన్ పట్టుకొస్తావా? అంటూ అడుగుతుంది. ఇప్పుడా? అంటూ ఒక్కసారిగా తను ఏమందో గుర్తొచ్చి, వదినా ఇప్పుడు ఏమన్నావ్? మళ్ళీ చెప్పు. అన్నకి ఇష్టమని చికెన్ చేస్తున్నావు కదా! అంటే నువ్వు ఇంక వెళ్ళవా? ఇక్కడే మాతోనే ముఖ్యంగా అన్నకి తోడుగా ఉండిపోతున్నావా? అంటూ సంతోషంగా నేత్ర చేతులు పట్టుకుని చనువుగా అడుగుతాడు పింటూ. నేత్ర మాత్రం సిగ్గుపడుతూ, నవ్వుతూ తనని కిందకి దించేసి, తల మాత్రమే మెల్లిగా అవునంటూ ఊపుతుంది. థాంక్స్ వదినా. థాంక్ యూ సో మచ్. అన్న చాలా చాలా మంచివాడు. తనకంటూ జీవితంలో తోడు లేకుండానే ఉండిపోతున్నాడని ఇన్నాళ్ళు నేను ఎంత ఫీలయ్యానో తెలుసా? అందరికీ మంచి చేసే అన్నకి జీవితంలో తోడు లేకుండా ఒక్కడే అయిపోతాడని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు అన్న జీవితంలోకొచ్చేశావు. నాకు ఇంకేం భయాలు లేవు. ఇప్పుడే ఈ విషయం అమ్మతో చెప్తాను అనగానే, ఇప్పుడెందుకు వద్దు అంటూ వెనక నుంచి నేత్ర అరుస్తున్నా కూడా బయటికి పరిగెడుతూ, వచ్చేటప్పుడు చికెన్ కూడా పట్టుకొస్తాలే అంటూనే వెళ్ళిపోతాడు పింటూ. అబ్బా! అనవసరంగా పింటూ దగ్గర ఓపెన్ అయ్యాను. ఇప్పుడు అందరికీ చెప్పి ఆ విషయం అలా అలా రౌడీకి కూడా తెలిసిపోతే? అమ్మో! తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో?
అనవసరంగా పింటూకి చెప్పాను అని తల కొట్టుకుంటూ మిగతా పని చేసుకుంటూ ఉంటుంది నేత్ర. సరిగ్గా టైం 7 అవుతుంటే ఎవరో వచ్చిన అలికిడి వినిపిస్తుంది. ఎవరా అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒంటి నిండా రక్తం కారుతూ ఎదురుగా కనిపిస్తాడు విక్రమ్. ఉదయమే అతనికి ఏం కాకూడదని బయటికి వెళ్ళొద్దు అంటూ ఆపింది. కానీ సాయంత్రం కల్లా అలా ఒళ్ళంతా దెబ్బలతో రక్తం అంటించుకుని వచ్చేసరికి ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. కళ్ళల్లో నీళ్లు చేరిపోయి కంగారుగా అతని దగ్గరికే పరిగెత్తి, "ఏమైంది మీకు? ఈ రక్తమేంటి?" అంటూ భయంతో అడుగుతుంటే, "ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాతో పాటు రా" అంటూ ఆమె ఆ రక్తమంటిన ఆ చేతులతోనే నేత్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు విక్రమ్. వెళ్ళిపోవడం ఏంటి? అప్పటికే అతన్ని అలా చూసిన బాధ సగం ఉంటే, అతడి నుంచి ఇప్పుడు దూరం వెళ్ళిపోవాలి అని మరింతగా ఆ బాధ ఆమెలో పెరిగిపోతూ ఉంటుంది. చెప్తున్నా కదా! నువ్వు ఇక్కడ ఉండడం ప్రమాదం. ఆ ధనుంజయ్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. త్వరగా రా! అంటూ ఆమెని అలాగే పట్టుకుని జీప్‌లోకి తోస్తాడు. తను కూడా వెళ్లి కూర్చొని వేగంగా జీప్‌ని అక్కడ్నుంచి పోనిస్తూ ఉంటాడు. సంతోషంగా చికెన్ పట్టుకుని వెనకే వస్తున్న పింటూ వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి, ఓహో! వదినని అన్నయ్య తీసుకెళ్తున్నాడా? పోనీలే, వచ్చినప్పట్నుంచి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు కనీసం అన్నయ్యతో అలా బయటికైనా వెళ్తుంది అని సంతోషంతో ఇంట్లోకి వెళ్లి చికెన్ పెట్టేసి డోర్ దగ్గరికి వేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్న విక్రమ్‌నే కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది నేత్ర. కానీ అతను మాత్రం కనీసం ఆమె వైపు కూడా చూడడు. వెనకే బ్యాక్‌గ్రౌండ్‌లో లిజనర్స్ అంతా పాట వేసుకోండమ్మా. ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిలయిందే నా ప్రాణం గతమే మరచి బ్రతకాలి మనసా ఎగసి పని అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపన పడి లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా 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 ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు. నువ్వు ఇక్కడే ఉంటే ప్రమాదం. అందుకే నీకు వేరే దగ్గరికి పంపించేస్తున్నాను. అది నీకు, నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. అక్కడికి వెళ్ళాక నువ్వు మళ్ళీ ఇక్కడ వాళ్ళతో కాంటాక్ట్ చేయకు. అక్కడే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు అని చెప్తుంటే, అతను లేకుండా ఆమె జీవితంలో సంతోషం ఎక్కడ ఉంటుందని ఆమె బాధ. ఆ విషయం ఎలా అయినా అతనికి చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పిన ఈ పరిస్థితుల్లో అతను ఒప్పుకుంటాడనే నమ్మకం కూడా లేదు. ఒళ్ళంతా రక్తంతో ముద్దయితే అతన్ని అలా వదిలి వెళ్ళాలంటే ఆమె ప్రాణం పోతున్నట్టే అనిపిస్తుంది. మీకు చాలా బ్లడ్ పోతోంది. ముందు మనం హాస్పిటల్‌కి వెళ్దాం. కష్టంగా గొంతు పెగిల్చుకుని అంటుంది నేత్ర. ఇప్పుడు అంత టైం లేదు. వాళ్ళు వచ్చేలోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిన్ను పంపించేయాలి. నీ కోసం అక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే చాలు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంటుంటే, భయంగా ఎవరు వాళ్ళు అని అడుగుతుంది. పోలీసుల్లోనే నాకు తెలిసిన వాళ్ళున్నారు. నిన్ను సేఫ్‌గా తీసుకెళ్తారు. కంగారు పడకు అంటుంటే, ఏదైతే అదే అయిందని నేను వెళ్ళను అంటుంది. ఒక్కసారిగా ఆమె వైపే చూస్తూ కనుబొమ్మలు ముడిచి, ఏమన్నావ్? అంటూ అడుగుతాడు విక్రమ్. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను అంటున్నాను. ఏంటి? ఆ పిచ్చోడు వింటూ వాడి మాటలు విని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉంటే ఆ ధనుంజయ్ వదులుతాడు అనుకుంటున్నావా? వాడు నిన్ను పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉన్నవాడికి ఎవరికో నిన్ను 2,00,00,000కి బేరం పెట్టేశాడు. అక్కడికి తీసుకెళ్లి వాడికి అమ్మేస్తాడంట. అందుకే ఇన్ని రోజులు నీ వెంట పడుతూనే ఉన్నాడు అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చూస్తుంది నేత్ర. ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు నిజంగానే అందంగానే ఉంటావు. కాబట్టే అంత రేటు. అందుకే నిన్ను వాడు అస్సలు వదలట్లేదు. దొరికావంటే ఈసారి చాలా కష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలేవి పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
నావేం పిచ్చి ఆలోచనలు కావు. నేను మీతోనే మీకు భార్యగా ఉండాలి అనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా రోడ్డు మధ్యలోనే సడన్ బ్రేక్ వేసి ఆపేస్తాడు విక్రమ్. ఈసారి కనీసం ఆమె వైపు కూడా చూడడు. రోడ్డు వైపే చూస్తూ ఉంటాడు. కానీ స్టీరింగ్‌పై అతని చేతి పిడికిళ్ళు బిగుసుకుంటూ ఉంటాయి. అతని చేతిపై పొంగుతున్న నరాలు బిగిస్తున్న దవడనే చూసి అతనికి కోపం వస్తోంది అని నేత్ర క్షణాల్లో అర్థం చేసుకుంటుంది. అతని ప్రేమ కావాలి అంటే అతని కోపాన్ని కూడా దాటాల్సిందే అని గట్టిగా అనుకుంటూ, మీకు కోపం వచ్చినా కూడా నేను వెళ్ళను అంటూ ఒక్కసారిగా అతనిపైకి దూకినట్టే చేరి గట్టిగా హత్తుకొని మెడ చుట్టేసి ఏడ్చేస్తుంది. అతనికి కనీసం ఏం చేయాలో కూడా తోచదు. మొదటిసారి ఒక ఆడపిల్ల అతన్ని అలా హత్తుకోవడం, దగ్గరగా రావడం, ఆమె ఊపిరి కూడా అతని మెడని తాకుతుంటే గట్టిగా కళ్ళు మూసి, ఆమె భుజాలు పట్టి బలవంతంగా విడదీసి మళ్ళీ సీట్లో కూర్చోబెడతాడు. మళ్ళీ గేర్ మార్చి జీప్ స్టార్ట్ చేయగానే, ఎందుకు మీకు అంత మొండి పట్టుదల? చెప్తున్నా కదా, నాకు మీరంటే ఇష్టం. నేను జీవితాంతం మీకు భార్యగా మీతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఆమె ఎంత చెప్తున్నా అతనిలో మార్పు ఉండదు. సీరియస్‌గా రోడ్డు వైపే చూసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతనికి నిజం తెలీదు కాబట్టి ఇంకా అలా అంటున్నాడు. నిజం చెప్పాలి అనుకుని, ఏంటి? జస్ట్ తాళి కట్టినంత మాత్రాన నన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి అనే కదా మీరు అనుకుంటున్నారు? నాకు తెలుసు. నేనెవరో తెలిస్తే మీరు ఇలా ఉండరు. నేను కుమార్ వాళ్ళ చెల్లిని అంటూ నిజం చెప్తుంది. అయినా కూడా విక్రమ్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అది చూసి ఆమె కనుబొమ్మలు ముడుస్తూ, మీకే చెప్తున్నాను. వింటున్నారా? అంటూ మళ్ళీ అడుగుతుంది. తెలుసు. చాలా కోల్డ్ వాయిస్‌తో చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోతుంది. అంటే మీకు నేను కుమార్ వాళ్ళ చెల్లిని అని ముందే తెలుసా? అనగానే, ఆ రోజు గుడిలో చూసినప్పుడే నాకు తెలుసు. వాడు మీ దగ్గరికి రాలేదు కానీ మిమ్మల్ని దూరం నుంచి చూసేవాడు. అప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చేవాడిని. మీ నాన్న మీ అమ్మని కొడుతుంటే వచ్చి ఆపాలి అనుకునేవాళ్ళం. కానీ ఆ విషయం ధనుంజయ్‌కి తెలిస్తే మళ్ళీ మమ్మల్నే అంటాడని భయంతో ఆగిపోయేవాళ్ళం. కానీ కుమార్ చనిపోయాక ఆ విషయం మీకు చెప్పాలంటే నాకు ధైర్యం చాలలేదు. అందుకే ఆగిపోయాను. మీ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను అనేసరికి నేత్రకి ఒక్కసారిగా గుండె దడ పెరిగిపోతుంది. మరి అన్నీ తెలిసి కూడా నన్ను మళ్ళీ దూరంగా పంపిస్తున్నారా? అంటూ దీనంగా ఏడుస్తూ అడుగుతుంది నేత్ర. అన్నీ తెలుసు కాబట్టే దూరంగా పంపించేయాలి అనుకుంటున్నాను. నీకేం కాకూడదు. హ్యాపీగా ఉండాలి. ఇక్కడ నాతో ఇరుక్కోవాలని పిచ్చిదానిలా ప్రయత్నిస్తున్నావు కానీ నాకే లైఫ్ లేదు. ఎప్పుడు ఏ క్షణంలో వాళ్ళు నన్ను చంపేస్తారో తెలీదు. మీతో ఇరుక్కోవాలని పిచ్చిదానిలా ప్రయత్నించడం కాదు. మిమ్మల్నే పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అందుకే మీతోనే ఉండాలి అనుకుంటున్నాను అనేసరికి మళ్ళీ కోపంగా చూస్తాడు. అయినా కూడా ఆమె భయపడకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది. ఈలోపు ఎదురుగా అతను ఎదురు చూస్తున్న వాళ్ళు కనిపించగానే జీప్‌ని సైడ్‌కి తీసి ఆపి తను కిందకి దిగుతాడు. కానీ నేత్ర ఎంతకీ దిగకపోవడంతో అటువైపు వెళ్లి అతనే డోర్ ఓపెన్ చేసి ఆమె చేతిని పట్టుకుని బయటికి లాక్కొస్తాడు విక్రమ్. నేను చెప్పింది తన గురించే. జాగ్రత్తగా సిటీ దాటేయాలి. ఎవరికీ కొంచెం కూడా అనుమానం రాకూడదు. అర్థమైంది కదా! అని చెప్తుంటే ఎదురుగా వాటర్ ట్యాంకర్ కనిపిస్తుంది. అవతలి వాళ్ళు సరే అనటంతో మళ్ళీ నేత్ర దగ్గరికి వచ్చి, నువ్వు ఆ ట్యాంకర్‌లోకి వెళ్లి కూర్చో. అందులో వాటర్ లేవు. ఖాళీగానే ఉంది. కానీ అది ఎవరూ చెక్ చేయరు. నువ్వు సేఫ్‌గా వెళ్ళిపోతావు అంటూ ముందుకు తీసుకెళ్తుంటే అతని చేతిని గట్టిగా విసిరికొట్టి, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటూ అతన్ని గట్టిగా మళ్ళీ హత్తుకుంటుంది. గట్టిగా ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంటే భుజాలు పట్టుకుని వెనక్కి లాగేసి, నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నీకుంటే సరిపోతాయా? నాకు కూడా నీతో ఉండాలని అనిపించాలి కదా! పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అంటూ ఈసారి అతనే ఆమెని పైకి ఎక్కించి లోపల కూర్చోబెట్టి ఆమె అతన్ని కన్నీళ్లతో చూస్తూ ఉండగానే ఆ ట్యాంకర్ క్యాప్‌ని క్లోజ్ చేసేస్తాడు. ఫాస్ట్‌గా తీయండి అంటూ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఆ ట్యాంకర్‌ని తీసుకెళ్తారు. కానీ కాస్త డిస్టెన్స్‌లో ఉండి వెనక్కి కొంత దూరం వరకు విక్రమ్ ఫాలో చేస్తూనే ఉంటాడు. అతను అనుకున్నట్టే వాళ్ళు సిటీ దాటేయటంతో ప్రశాంతంగా ఆగిపోయేసరికి అతను ఆగిన 1 మినిట్‌లోనే అతని కళ్ళ ముందే పెద్ద శబ్దం చేస్తూ ఆ ట్యాంకర్ పక్కకు పడిపోతుంది. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మళ్ళీ జీప్ స్టార్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి వచ్చిన ఇద్దరిలో ఒకడు డ్రైవర్ తల పగలగొట్టి ట్యాంకర్‌ని పక్కకు పడిపోయేలా చేసి అందులో తలకి దెబ్బ తగిలిన నేత్రని తీసుకుని ధనుంజయ్ మనుషులకి అక్కడికి రాగానే అప్పగించేస్తాడు. వాళ్ళు కార్‌లో నేత్రని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారు.
జీప్‌లో వెనకే విక్రమ్ కూడా ఫాలో అవుతూ వెళ్తాడు. ఈలోపు నేత్ర తలకు తగిలిన దెబ్బతో వెనకే వస్తున్న విక్రమ్‌నే చూసి ఏడుస్తూ కనిపిస్తుంది. అనవసరంగా పంపించాను అని విక్రమ్‌కి అనిపిస్తుంటే, విక్రమ్ గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది నేత్ర. కానీ విక్రమ్‌కి వాళ్ళని ఓవర్‌టేక్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా తిన్నగా ధనంజయ్ ఉన్న గ్యారేజ్‌కి తీసుకెళ్ళిపోతారు. వెనకే విక్రమ్ కూడా వెళ్ళగానే, "వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు నీ చాప్టర్ క్లోజ్ చేస్తాన్రా" అంటూ అతని మనుషులు చూడగానే వాళ్ళంతా విక్రమ్‌పై అటాక్ చేస్తారు. కానీ విక్రమ్ మొత్తం అన్ని దెబ్బల్లో కూడా చిన్నగా నవ్వుతూ వాళ్ళందర్నీ 5 నిమిషాల్లోనే కొట్టిపడేసి, "నువ్వు నా అంతు చూడటం కాదురా! నేనే నీకు స్పాట్ పెట్టాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడికొస్తావని. నేత్రని ఇక్కడికి తీసుకొస్తావని" అనగానే ఈసారి ధనుంజయ్‌తో పాటు నేత్ర కూడా ఆశ్చర్యపోతుంది. "అర్థం కాలేదా? నీకింకా ఏ సౌండ్సు వినిపించట్లేదా?" అంటూ పక్కకి చూడగానే పోలీసులు చాలా మంది ఒకేసారి అక్కడికి వస్తూ కనిపిస్తారు. వాళ్ళందర్నీ చూడగానే కావాలనే తనని పట్టించడానికే అలా చేశాడని అర్థమవుతుంది ధనుంజయ్‌కి. "ఒరేయ్! నన్ను మోసం చేస్తావా?" అంటూ పక్కనే నిల్చున్న నేత్ర గొంతుకి కత్తి పెడతాడు. విక్రమ్ మళ్ళీ కంగారుగా చూస్తుంటే, ఈసారి అతను అనుకోని విధంగా పోలీస్ ఆఫీసర్స్‌లోనే ఒకరు ధనుంజయ్‌ని దూరం నుంచి షూట్ చేస్తారు. వాడు ఎగిరి అంత దూరంలో పడతాడు. అసలే ముసలోడు. బ్లడ్ బయటకొచ్చేసరికి గట్టిగా అరుస్తూ నేల మీదే పడిపోతాడు. కానీ ఆ బుల్లెట్ ఫోర్స్‌కి వాడి చెయ్యి కదిలిపోయి, ఆమె మెడ మీద పెట్టిన కత్తి కొద్దిగా కోసుకుంటుంది. "నేత్రా" అని అరుస్తూ ఫాస్ట్‌గా వచ్చి ఆమెని పట్టుకుంటాడు విక్రమ్. అంత నొప్పిలో కూడా తనని ఫస్ట్ టైం నేత్ర అని పేరు పెట్టి పిలిచిన విక్రమ్‌కి సంతోషంగా చూస్తుంది నేత్ర. "ఏం కాదు, చిన్నగానే తెగింది" అంటూ వెంటనే తన కర్చీఫ్ తీసి ఆమెకి అక్కడ మెడ చుట్టూ కట్టి, 2 చేతులతో ఎత్తుకొని అలాగే ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు విక్రమ్. లోపలికి స్ట్రెచర్ పైన పడుకోబెట్టి తీసుకెళ్తుంటే, "నాకే కాదు, మీకు కూడా చూపించుకోండి. మీకు కూడా చాలా దెబ్బలు తగిలాయి" అంటూ అంత బాధలోనూ కన్నీళ్లతో నవ్వుతూ చెప్తుంది నేత్ర. అలాగే అంటూ ఆమె చేతిని మెల్లిగా విడిచిపెడతాడు. ఆమెని లోపలికి తీసుకెళ్లగానే పింటూ అక్కడికి జరిగింది తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. "అన్నా! అసలు ఏమైంది?" అంటూ అడిగితే, ఒక పక్క తనకి కట్లు కట్టించుకుంటూనే పింటూకి సమాధానం చెప్తూ ఉంటాడు విక్రమ్. "అమ్మాయిలందర్నీ ఇంటికి పంపించేశాన్రా. ఇంక మిగిలింది నేత్ర. ఇప్పుడు ఆ ధనుంజయ్ కూడా లేడు కాబట్టి ఆమెని ఎక్కడికైనా దూరంగా పంపించాలి" అని అంటుంటే, "అన్నయ్య! ఏం మాట్లాడుతున్నావ్? వదినకి నువ్వంటే చాలా ఇష్టం. నీతోనే ఉండాలి అనుకుంటోంది. ఆమెను దూరంగా పెట్టొద్దు. మళ్ళీ నీ లైఫ్ పాడు చేసుకోవద్దు. తను అసలు ఎవరో తెలుసా?" అనగానే, "నాకు అన్ని విషయాలు తెలుసు పింటూ" అంటాడు విక్రమ్. "అదేంటన్నా? తెలిసి కూడా అప్పుడు కుమార్ బావ మనకేం చెప్పాడో మర్చిపోయావా? చనిపోతూ వాళ్ళ అమ్మని, చెల్లిని మనల్నే కదా చూసుకోమన్నాడు. మనం ఈ గొడవలో పడి వాళ్ళ అమ్మగారు చనిపోయే వరకు కూడా వెళ్ళలేకపోయాం. కానీ కనీసం ఇప్పుడు వదినైనా మనం బాగా చూసుకోవాలి కదా! పైగా అనుకోకుండా ఇప్పుడు తను నీ భార్య కూడా అయింది. ప్లీజ్ అన్నా, నా మాట విను" అంటుంటే, తనకి కట్టు కట్టడం పూర్తి అవడంతో మెల్లిగా లేచి వచ్చి వాళ్ళ మాటల్ని వింటూ అక్కడే చూస్తూ ఉంటుంది నేత్ర. "మా అన్నయ్య మీతో ఏం చెప్పాడు?" అంటూ సీరియస్‌గా అడిగేసరికి, వాళ్ళ మాటలన్నీ విన్నాది అని విక్రమ్‌కి అర్థమయ్యి, వింటూనే కోపంగా చూస్తాడు. పాపం పింటూ మాట్లాడాలని ఉన్నా విక్రమ్ చూస్తున్న చూపులకి సైలెంట్ అయిపోతాడు. "అయిపోయిందా? ఇంటికి పదండి" అంటూ హాస్పిటల్‌లో బిల్ పే చేసి ఏమీ మాట్లాడకుండా ఆటో మాట్లాడుకుని అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే చాలా నైట్ అవ్వడంతో పింటూ ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే, అతని రూమ్‌లోకి విక్రమ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నేత్ర గట్టిగా అరుస్తూ, "మీకే అడుగుతున్నాను. మా అన్నయ్య మీతో చివర్లో ఏం చెప్పాడు? నాకు చెప్పండి" అంటూ ఏడుస్తుంటే, "ఎందుకలా అరుస్తావ్? అంత అవసరం ఇప్పుడు ఏముంది? అలా గొంతు చించుకుంటూ అరుస్తావు కానీ, ఇప్పుడే దానికి 2 కుట్లు పడ్డాయి. కాస్త రెస్ట్ ఇవ్వు. మిగతా టైం ఎలాగా దానికి రెస్ట్ ఇవ్వవు కదా" అంటుంటే, ఆమెలో కోపం ఇంకొంచెం పెరిగి, ఎప్పుడూ లేనిది విక్రమ్ మీదకి దూసుకుపోయి, అతని ఛాతీపై ఆమె 2 పిడికిళ్లతో గట్టిగా కొడుతూ, "ఎందుకు మీరిలా చేస్తున్నారు? మీకు చెప్తే అర్థం కావట్లేదా? నేను మీతోనే ఉంటాను. నా జీవితం ఇంకా మీతోనే. మా అన్నయ్య ఏమన్నాడో చెప్పండి" అంటుంది ఏడుస్తూ. ఆమెని దగ్గరికి తీసుకోవాలని ఉన్నా కూడా ఇంకా ఏదో భయం అతన్ని ఆమె చుట్టూ చేతులు బిగించకుండా ఆపేస్తుంది. "నిన్ను మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కానీ ధనుంజయ్ విషయంలో పడి నేను అక్కడికి ఎక్కువగా రాలేదు. పైగా మీ నాన్న ఇలా చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మీ అమ్మ చనిపోయారో అప్పుడే నీ దగ్గరికి వచ్చి మీ అన్నయ్య చనిపోయిన విషయం చెప్పాలి అనుకున్నాను.
కానీ మీ నాన్న అప్పటినుంచి ఇంటికి రాలేదని తెలిసి, ఇక నీకున్న కష్టాలన్నీ పోయాయి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఏమీ చెప్పలేదు. కానీ అనుకోకుండా అతను నిన్ను అమ్మడం, అది ధనుంజయ్ కొనుక్కోవడం, నేను రావడం అలా జరిగిపోయాయి. కానీ ఏది కావాలని చేయలేదు అంటుంటే, ఇంకాస్త గట్టిగా హత్తుకుని, అతని మెడవంపులో ఆమె కన్నీళ్లు తగిలేలా మొహాన్ని దాచేస్తుంది నేత్ర. నీకు అర్థం కావట్లేదా? నాకు దూరంగా ఉండు. నాతో ఉంటే నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. నేను మంచివాణ్ణి కాదు. పైగా పెద్దగా చదువుకోలేదు కూడా. పెద్ద గుండాని, రౌడీని. నా మీద ఇప్పటికే చాలా కేసులున్నాయి. పోలీసులకి ఇన్ఫార్మర్‌గా చేస్తున్నా కాబట్టి నన్ను జైల్లో పెట్టలేదు. అంతేగాని ఎప్పుడు ఏ నిమిషం ఏమవుతుందో ఎవ్వరం చెప్పలేం. అందుకే నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. అర్థం చేసుకో అంటుంటే, ఒక్కసారిగా అతని చెంపలు పట్టుకుని ఆమె మొదటిసారి అతని పెదాలకి ఆమె పెదాలని తాకిస్తుంది. కళ్ళని పెద్దవి చేసి ఆమెను చూస్తూ ఉండిపోతాడు విక్రమ్. కానీ ఆమె మాత్రం తన ప్రేమనంతా ఆ ముద్దులోనే చూపిస్తూ ఉంటుంది. అతని నుంచి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి కొన్ని క్షణాల తర్వాత మెల్లిగా వెనక్కి జరిగి తల కిందకి దించుకుని, ఇంత చెప్పాక కూడా మీరింకా దూరంగానే ఉన్నారంటే నిజంగానే మీ మనసులో నేను లేనని నాకు అర్థమవుతోంది. ఎక్కడికి పంపించాలి అనుకుంటున్నారో నన్ను అక్కడికి దూరంగా పంపించేయండి. వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగిపోతుంది నేత్ర. చప్పున ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తూ అతని మీదకి లాక్కుంటాడు. ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూస్తుంది నేత్ర. నేనేం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని కాదు. సాఫ్ట్‌గా ఉండే రకం అసలే కాదు. నాకు తెలుసు. డ్రింక్ చేస్తాను. కోపం వస్తే 4 పీకుతాను. నేను మీ దాన్ని కాబట్టి ఇష్టంగా భరిస్తాను. కానీ డ్రింకింగ్ మాత్రం మీతో మాన్పిస్తాను. అనగానే కాస్త కోపంగా చూస్తాడు. మీ హెల్త్ కోసమే కదా చెప్పేది అంటూ కళ్ళు చిన్నవి చేసేసి పెదాలని ముద్దుగా ముందుకు తీసుకొచ్చి రిక్వెస్ట్‌గా అడుగుతూ అతని గడ్డం పట్టుకుంటుంది నేత్ర. నేను రౌడీని. రోడ్డు మీద అందరితో గొడవలు పడతాను. నన్నందరూ సైకో అంటుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే విలన్. విలన్‌ని నేను. హీరో మెటీరియల్ అస్సలు గాదు. అయినా కూడా నీకు నేనే కావాలా? ఆ విలన్నే నా జీవితం నిలబెట్టాడు. కాబట్టి ఐ లవ్ మై విలన్ అంటూ మరోసారి అతని పెదాలపైన చప్పున ముద్దు పెట్టి వెనక్కి జరిగిపోతుంది. క్షణంలో జరిగిన ఆ చర్యకి మరోసారి అతను ఆశ్చర్యపోగా, నెక్స్ట్ సెకండ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఆ ముద్దుని కంటిన్యూ చేస్తాడు. ఆమె ఇచ్చిన ముద్దు మృదువుగా ఇస్తే, ఇప్పుడు అతను మాత్రం సున్నితత్వం అన్నదే లేకుండా గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు. ఆమె పెదాలని పూర్తిగా అతని పెదాల మధ్య బంధించి, నాలుకతో పెనవేస్తూ ఆమె వెనక్కి జరిగిపోకుండా మెడ వెనక చేతిని వేసి గట్టిగా అతని వైపు అదుముకుంటాడు. హ్మ్. హ్మ్. అంటూ గింజుకుపోతుంటే, ఏంటి? అంటాడు మెల్లిగా ఆమె పెదాలు విడవకుండానే. ఊపిరి ఆడట్లేదు అంటూ కష్టంగా చెప్తుంది నేత్ర. ఇప్పుడే కదా భరిస్తాను అన్నావు, భరించేయ్ అంటూనే ఆమెని అలాగే నడుము పట్టుకుని పైకెత్తి అతని బెడ్రూంలోకి తీసుకెళ్లి కిందే పరిచిన పరుపుపై పడుకోబెడతాడు. అతని ప్రేమని కోరుకుంది. అతనితో ఉండాలి అనుకుంది. కానీ ఇంత తొందరగా అతని ప్రేమ ఈ రకంగా చూపిస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేత్ర. అందుకే కంగారు పడుతూ అతని భుజాలపై చేతులు వేసి వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తుంటే, వెనక్కి జరిగి ఏంటి? అంటాడు. ఏం చేస్తున్నారు? మీరు లేవండి ముందు అంటూ సిగ్గుతో పక్కకు తిరిగిపోతుంటే, నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పటి నుండే ప్రేమలో పడ్డాను. అప్పట్నుండి ఇప్పటి వరకు నీకు దూరంగా ఉండడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆగమన్నా ఆగేదే లేదు అంటూ ఆమెను మళ్ళీ అతని వైపు తిప్పుకొని మెడవంపుల్లో ముద్దులు పెడుతుంటే, ఇప్పటి వరకు ఆమె ఏం విందో బ్రెయిన్‌కి మెల్లిమెల్లిగా అర్థమవుతూ అతని తలని ఇంకాస్త గట్టిగా ఆమె మెడవైపు అదుముకుంటూ ఉంటుంది. ఏమన్నారు మీరు ఇప్పుడు? అంటూ వణికే గొంతుతో అడుగుతుంది నేత్ర. అవును. ఫస్ట్ టైమ్ మీ అన్నయ్యతో మీ ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూశాను. అప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఎందుకో తెలీదు. చూడగానే నచ్చేశావు. కానీ ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ చెల్లి కాబట్టి ఆ ప్రేమని నాలోనే దాచేసుకున్నాను. వచ్చిన ప్రతిసారి నీకోసమే వచ్చేవాడిని. వెళ్లి మాట్లాడదాం అంటూ వాడిని ఎంత బ్రతిమాలినా అస్సలు వచ్చేవాడే కాదు. లేదంటే అప్పుడే నిన్ను ప్రేమలో పడేసి ఈ పాటికి ఇద్దరు పిల్లల తల్లిని చేసేవాణ్ణి అంటూ ఒక్కసారిగా ఆమె ఎదపైన కస్సుమని కొరికేసరికి ఆ అంటూ అరుస్తుంది నేత్ర. చిలిపిగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూడగానే టూ మచ్, ఇలా ఎవరైనా కొరుకుతారా అంటుంది సిగ్గుగా మొహాన్ని పక్కకు తిప్పేస్తూ. మరి ఇంకెలా కొరుకుతారు? అయినా ఇన్నాళ్ళు మొగుడుగా నీ పక్కనే ఉండి కూడా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా? ఫస్ట్ టైం నువ్వు చీర కట్టుకుని ఇంట్లో దీపం పెడుతుంటే నువ్వింకా నా దానివి, ఇక్కడే ఉంచేసుకోవాలి.
నాలో నిన్ను కలిపేసుకోవాలి అనిపించింది. కానీ అప్పుడు సిట్యుయేషన్స్ బట్టి దూరంగా ఉండిపోయాను. కుమార్‌లాగా నిన్ను కూడా నాకు ఎవరైనా దూరం చేస్తారేమో అని, నిన్ను దూరం చేసుకుంటానేమో అని భయం వేసింది" అంటూ ఒక్కసారిగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి, ఇన్ని రోజులు ఆమెకు తెలియకుండానే అతను తనని ఎంతగా ప్రేమించాడో, తన ప్రాణాన్ని కాపాడటం కోసం కష్టంగా ఎంత దూరంగా ఉన్నాడో అర్థం చేసుకుని, ఈసారి ఆమె చొరవ తీసుకుని అతని పైకి చేరి పెదాలని ఆమె పెదాలతో మూసేస్తుంది. షర్ట్‌ని రిమూవ్ చేసి తగిలిన గాయాలపై ముద్దులు అద్దుతూ అతనిలో కోరికని ఇంకాస్త పెంచేస్తుంది నేత్ర. మూసిన అతని కళ్ళపై ముద్దులు పెడుతూ కన్నీళ్ళని బయటికి రానివ్వకుండానే ఆమె పెదాలలో దాచేస్తుంది. ఆమె చేస్తున్న ఒక్కో చర్య అతనిలో బాధను పోగొట్టి ఆమెపై ప్రేమని మరింతగా పెంచేస్తుంటే ఇష్టంగా ఆమెని హత్తుకుంటాడు. ఆమె గొంతుపై అయిన గాయాన్ని అతని పెదాలతో ముద్దాడుతూ ఆమె టాప్‌ని మెల్లిగా రిమూవ్ చేస్తాడు. అప్పటి వరకు ఏదో సిగ్గు, బిడియం ఆమెని ఆపేస్తున్నా, ఇప్పుడు అతనిలో బాధని పూర్తిగా పోగొట్టే దిశగా ఆ సిగ్గుని కూడా కాసేపు పక్కకు పెట్టి, పూర్తిగా అతన్ని ఆమెలోకి ఆహ్వానిస్తుంది నేత్ర. ఆమె ఎత్తుపల్లాలను అతని పెదాలతో, చేతులతో స్పృశిస్తూ, అంతటి అందాన్ని, ఆమె ప్రేమని పూర్తిగా పొందుతూ, దానికి తిరిగి సమానంగా అతని ప్రేమని చూపిస్తూ ఉంటాడు విక్రమ్. అతని నాలుక కొన ఆమె శరీరంపై చేస్తున్న మాయ ఆమెని క్షణం కూడా బెడ్‌పై నిలువనివ్వకుండా పైకి, కిందకి ఎగిరేలా చేస్తుంది. ఆమె పరువాల విందును కళ్ళతోనే కాకుండా పెదాలతో కూడా ఆస్వాదించి, అలా కిందకు జరిగి ఆమె నాభిని నాలుకతో పలకరించి, మరిన్ని అందాలను రుచి చూడాలి అన్న కోరికతో కిందకి ప్రయాణిస్తూ ఉంటాడు విక్రమ్. ఒక్కసారిగా అతని భుజాన్ని పట్టుకుని ఆపేస్తుంది ఆమె. "ప్రేమలో ఇవన్నీ ఉండాలి. ఈ విలన్ని లైఫ్ లాంగ్ భరిస్తా అన్నావుగా, మళ్ళీ అడుగడుగునా ఆపుతావేం?" అంటూ అదే మాటని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆమె చేతుల్ని అతని వేళ్లతో బంధించి మరింత కిందకి చేరిపోతాడు విక్రమ్. అతని నాలుక చేస్తున్న పనులకి ఆమె శరీరం మరింతగా ఎగసిపడుతూ ఆమెలో కోరిక మరింతగా పెరిగిపోతుంది. "ప్లీజ్ రౌడీ, వద్దు, పైకి వచ్చేయ్" అంటూ మత్తుగా కలవరిస్తూనే ఉంటుంది. కానీ అతను వింటేగా. అతని పెదాల కదలిక, నాలుక చేస్తున్న మాయ చివరి వరకు ఆమెని వెర్రెక్కిస్తూనే ఉంటుంది. చివరికి అతని భుజాలు పట్టుకుని పైకి లాక్కుని గట్టిగా హత్తుకుంటుంది. అతని చెవిలో గుసగుసగా, "భరిస్తా అంటే అన్నీ ఒకేసారి అని అర్థం కాదు. కొద్ది కొద్దిగా" అంటుంది గట్టిగా కళ్ళు మూసుకుని. "అలాంటివన్నీ నా దగ్గర కాదు పెళ్ళామా. నాతో తప్పదు. నా ప్రేమ ఇలాగే ఉంటుంది. సంద్రపు అలలాగా నిన్ను ముంచేస్తూనే ఉంటుంది. అనుక్షణం నిన్ను నాలో కలిపేసుకుంటూనే ఉంటుంది" అంటూ మెల్లిగా ఆమెలోకి చేరుతాడు. అతను చేస్తున్న ఆ తియ్యని బాధని కూడా ఆమె నవ్వుతూనే స్వీకరిస్తుంది. అలా ఆ రాత్రంతా ఆ గదిలో వేడి నిట్టూర్పులతో వెచ్చగా నిండిపోగా, తెల్లవారేసరికి ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని పడుకుంటారు. బయట నుంచి పింటూ చాలాసేపు తలుపు కొట్టి విసిగి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి విక్రమ్, నేత్ర మధ్య దూరం అనేదే ఉండదు. అతనొక రాక్షసుడు, రౌడీ, సైకో, విలన్ అన్న ఆ వీధి వాళ్ళతోనే నా మొగుడు విలన్లకే విలన్, మంచి వాళ్ళకి కాదు అనేలా అతని మంచితనాన్ని చూపిస్తూ వాళ్ళలో కలిసిపోయేలా చేస్తుంది నేత్ర. ధనుంజయ్ బిజినెస్లు అన్నీ మూతపడేలా చేయడంలో పోలీసులకి అత్యంత కీలకంగా విక్రమ్ సహాయం చేసినందువల్ల పోలీస్ ఇన్ఫార్మర్ నుండి ఆఫీసర్గా ప్రమోషన్ ఇస్తారు గవర్నమెంట్. దానితో విలన్ అనుకున్నవాడు ఇప్పుడు పోలీస్ విలన్ అవుతాడు. దెయ్యాల ఇల్లులా ఉంది అని మొదట్లో అనుకున్న ఆ ఇంట్లోనే ఇప్పుడు కొత్త సంతోషాలు వచ్చి ఆమె జీవితంలో ఎంతో సంతోషంగా మారిపోతుంది. "వదలండి, ప్లీజ్, టైం అవుతోంది, మీకే చెప్తున్నా, మెయిన్ డోర్ కూడా తీసే ఉంది" అంటూ బలవంతంగా ఆమె కొంగులోంచి అతని తలని బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ సిగ్గుగా చెప్తూ ఉంటుంది నేత్ర. "నువ్వే రాత్రి నిద్ర వస్తోంది అంటూ నా కోట నాకు పూర్తిగా ఇవ్వనే లేదు కదా, తొందరగా పడుకుని పోయావు, అందుకే ఇప్పుడు తీసుకుంటున్నా" అంటూనే ఆమె పరువాల అందాల గనిని ఇష్టంగా కొల్లగొడుతూ ఉంటాడు విక్రమ్. "చాలండి, మీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువవుతోంది. మీరేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? అంటే నేను నిజంగానే చిన్నపిల్లాడిని, డౌటా?" అంటూ మరోసారి ఆమె అందాలపై అతని పెదాల పని చెప్తుంటే బయట నుంచి గట్టిగా పింటూ, "అన్నా, ఎక్కడున్నావ్? అర్జెంటుగా రా, నీతో మాట్లాడాలి" అంటూ అరుస్తూ ఉంటాడు. "హా, అదిగో పింటూ కూడా వచ్చేశాడు. అప్పటికే చెప్తూనే ఉన్నాను మీకు, విననే లేదు" అంటూ అతన్ని బలవంతంగా లేపి చీర, బ్లౌజ్
సరిగ్గా సర్దుకొని కంగారుగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంది నేత్ర. వదినా, అన్న ఎక్కడున్నాడు అని అడిగితే, రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు, నీకు కాఫీ ఇస్తాను, కూర్చో అనగానే, కాఫీయా, ఇవ్వు ఇవ్వు అంటూ వచ్చిన పని కూడా మర్చిపోయి హాల్లోనే కూర్చునిపోయి కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పింటూ. అమ్మయ్యా, వాడికి అనుమానం రాలేదు అనుకుంటూ డ్రెస్ సర్దుకుంటూ బెల్ట్ పెట్టుకుంటూ బయటకు వస్తాడు విక్రమ్. ఏంట్రా అర్జెంట్ అంటూ అంత గట్టిగా అరుచుకుంటూ వచ్చావు అంటూ నేత్ర ఇస్తున్న కాఫీని తను కూడా ఒకటి అందుకుని నవ్వుతూ ఆమెకి కన్ను కొడుతూనే వచ్చి పింటూ పక్కన కూర్చుంటాడు విక్రమ్. నేత్ర కళ్ళని పెద్దవి చేసి చిరుకోపంగా చూసి సిగ్గుపడుతుంది. అవునన్నా, ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అని అమ్మ నా బుర్ర తినేస్తోంది. నేను కూడా నీతో పాటు పోలీస్ అయిపోతా. పద, నీతో పాటు వచ్చి జాయిన్ అయిపోతా అనగానే ఒక్కసారిగా కాఫీ సిప్ చేస్తున్న విక్రమ్ నాలుక కాలిపోతుంది. రే, ఏమంటున్నావురా అంటూ కంగారుగా అడిగేసరికి నేత్ర మాత్రం ఆ మాటలు విని గట్టిగా పకపక నవ్వుతుంది. ఏ, నువ్వు మాత్రమే పోలీస్ కావాలా, నేను అవ్వకూడదా? వదినా, నువ్వెందుకలా నవ్వుతున్నావు అంటూ అమాయకంగా అడుగుతాడు ఓ పక్క కాఫీ తాగుతూనే వింటూ. పోలీస్ జాబ్ అంటే ఏమైనా చాక్లెట్ అనుకున్నావేంట్రా, అడిగిన వెంటనే ఇచ్చేయడానికి? ముందు నీ డిగ్రీ కంప్లీట్ చేయమని ఎప్పటి నుంచి చెప్తున్నాను. నేను కూడా ధనుంజయ్ లాంటి వాడిని పట్టించినందుకు మాత్రమే ఇచ్చారు కానీ సరదాగా కాదురా. ఓ పని చేద్దాం, నువ్వు డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసేలోపు నా దగ్గర ఇన్ఫార్మర్గా ఉండు. నీకు ఎలాగా మన దందాలో ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో అన్నీ తెలుసు. నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. నాకు ప్రమోషన్, నీకు పోలీస్ జాబ్, రెండు కన్ఫామ్ అనగానే, నిజమా అన్నా? హే, నేను పోలీస్ అయిపోతున్నాను అని డాన్స్ చేస్తూ ఉంటాడు పింటూ. అతన్ని చూసి వీళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండగానే నేత్ర ఒక్కసారిగా నోటికి చేతిని అడ్డుపెట్టుకుని వంటింట్లోకి పరిగెడుతుంది. ఏమైందో అని పింటూ, విక్రమ్ కూడా కంగారుగా ఆమె వెనకే వెళ్తే వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది నేత్ర. ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు సడన్గా ఇలా అవుతోంది అంటూ ఆమెనే అపురూపంగా పట్టుకుని కంగారుగా అడుగుతాడు విక్రమ్. కానీ నేత్ర మాత్రం చిన్నగా సిగ్గుపడుతూ అతని చేతిని ఆమె పొట్టపై పెట్టుకుంటుంది. దాంతో విక్రమ్, పింటూ ఇద్దరికీ ఒకేసారి ఆమె ఏం చెప్తోందో అర్థమవుతుంది. వదినా, గుడ్ న్యూసా? సూపర్ అన్నా, కుమార్ బావ మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు రోయ్ అంటూ డాన్స్ చేస్తూ ఆ విషయాన్ని అందరికీ చెప్పడానికి పింటూ పరిగెడితే ఆమెని అమాంతం పైకి ఎత్తేసి గిరగిరా చుట్టూ తిప్పుతూ తన ఆనందాన్ని చూపిస్తూ ఉంటాడు విక్రమ్. అలా వాళ్ళకి బాబు పుట్టగానే మళ్ళీ కుమార్నే పుట్టాడని సంతోషపడతారు. అలా వాళ్ళ జీవితంలో హరివిల్లులో ఉండే అన్ని రంగులు అద్దుకొని జీవితాంతం ఆనందంగా గడుపుతారు. ఇంతేనండి కథ. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.